గైస్, ఈరోజు ఆంధ్ర ఎలక్షన్స్ అని మీరు అనుకుంటే తప్పదు. రిజల్ట్ నాకు తెలీదు, ఛాలెంజ్గా తెలియదు. ఒక్కొక్కటి కంప్లీట్ చేద్దాం. ఒక్కొక్క ఎపిసోడ్లో రాబోతుంది. ఆ ఎపిసోడ్ కోసం మీరు వెయిట్ చేయాలి. ఈ ఎపిసోడ్లో నేను ఫస్ట్ ఈ కార్ చేసి పక్కన పారేద్దాం. అది కూడా ఒక మంచి స్టైల్లో. మనం పడిపోయింటే అంతే సంగతులు. ముందు ఇన్ఫినిటీ హెల్త్ కూడా లేదు నా దగ్గర. చూసారా మనం ఎట్లా ఎంత స్టైల్లో పారేసాం. ఇప్పుడు 9129 చీట్ కోడ్ యాక్టివేట్ చేయండి. అలాగే ఏదో చీట్ కోడ్ ఉండాలి గాయస్, నాకు గుర్తుకురాట్లే. 1312 అనుకుంటా, కాదు 1213 కాదు, నాకు తెలియదు. కానీ ఇప్పుడైతే నేను కోబ్రా బైక్ తీసుకుంటా. కోబ్రా బైక్తో బైకులతో ఫుల్ స్టంట్స్ చేయాలన్నమాట. ఏంటి అత్తమ్మలో అతుక్కుపోయిందా? గాజు ఉంది అక్కడ. పాప మనోడు. నాకైతే అదే బైక్ కావాలి అని మనోడు అక్కడ. మనమైతే సేమ్ బైక్ తీసుకున్నాం. ఇంకా ఈ మిడిల్ దాంట్లోనే వెళ్దాం, ఎక్కడికి కదలొద్దు. మిడిల్ దాంట్లోనే ఉందాం గైస్. ఏం అవ్వలేదు గాయస్, అంత అవుతున్నా. మీరేం పట్టించుకోకండి. కొత్తగా వచ్చిన వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్నారు. అలాగే లైక్ చేయండి, నాకు మోటివేషన్గా ఉంటుంది. అలాగే కామెంట్లో ఛాలెంజెస్ పెట్టండి గాయస్. నేను అందరిది చూసి కంప్లీట్ చేయగలను అని నా నమ్మకం. చాలామంది చూస్తున్నా కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ఇప్పుడు మళ్ళీ అదే చూస్తే పైకి వెళ్దాం గైస్. ఇప్పుడు ఈ రెడ్ కలర్ దాంట్లోనే వెళ్దాం, ఆ మధ్యలో దాంట్లో వద్దు. ఎందుకో మీకు తర్వాత అర్థమవుతుంది. మధ్యలో వెళ్తే కింద పడతాం, ఇటు వెళ్తే రెడ్ కలర్ అందులోకి అచ్చడి వెళ్తే కింద పడతాం. ఇది మధ్యలో ఉన్నామనుకో దిల్ ఖుష్ హ్యాపీ. ఎలాగో మనకి ఇన్ఫినిటీ హెల్త్ చీట్ కోడ్ ఉండే వాళ్ళకి మనకు కొంచెం ప్లస్ అవ్వచ్చు. అదే హెల్త్ ఫుల్ జోష్ వెళ్ళిపోయాం. ఇప్పుడు దీన్ని సైకిల్తో రాజుతామా గైస్? సైకిల్ చీట్ కోడ్ మీకు తెలుసా? తెలియకపోతే నేను చెప్తా. నేను ఉన్నది ఎందుకు? మీకు చీట్ కోడ్లు చెప్పడానికే కదా. డబల్ వన్ నొక్కండి గైస్, మీకు సైకిల్ వచ్చేది. ఇంకా చెప్తున్నా, మీరు ఈ సైకిల్ని జాగ్రత్తగా హ్యాండిల్ చేయండి, లేదంటే నా బొక్క వల్ల కింద పడతారు. చిన్నప్పుడు మీరు కూడా ఏ సైకిల్ దగ్గర కామెంట్ చేయండి. ఎందుకంటే సైకిల్ గుర్తే రావట్లేదు. సైకిల్ అంటే గుర్తొచ్చింది, టీడీపీ. సైకిల్ మీద అసలు అని వెళ్తున్నా.
ఏ గాలికి ఎగురుతుంది, మళ్ళీ కింద పడిపోయింది. ఇప్పుడు గాలికి ఎగురుతుంది. ఎర్ర బట్టలు వేసుకొని ఎర్ర సైకిల్ వేసుకొని ఉంటే ఇలాగే ఉంటుంది మళ్ళీ. వావ్ 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 వాట్ ఏ మిరాకిల్. చూసారా గైస్ మీరు కూడా ఎంత కింద పడిపోతుందో జస్ట్ మిస్లా. దాటుతాం కానీ కింద పడిపోతాం. కింద 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 పడిపోయింది. ఎప్పుడూ ఒకలా ఉండదు కదా గైస్, అందుకే పడిపోయింది. సరే ఏమున్నా ఇంకా పోల్క. ఇప్పుడు నేను చేతిలో యూజ్ చేస్తాను ఇప్పుడు కానీ. మళ్ళీ గాల్లోకి ఎగిరాం. ఈసారి కూడా బండిని సేమ్ టైమింగ్లో సేమ్ ఇందాక కార్ని ఎట్లా వేసినామో అట్లా చేద్దాం. ఇప్పుడు నేను కింద పడిపోతానా? బండే పర్లేదు, నేను ఇంకా వెళ్తాను. ఇంకా మనకి 100K అవ్వడానికి, ఇంకా మనకి 100 సబ్స్క్రైబర్స్ అవ్వడానికి ఓన్లీ 99 సబ్స్క్రైబర్స్ మాత్రమే దూరంగా ఉన్నారు అంటే అని అనుకోకండి, ఎందుకంటే 90 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఏంటో గాయస్, పారిపోండి గాయస్, పారిపోండి. పోలీసులు వచ్చేసారు బాబు, పోలీసులు. అంత ఓవర్ వద్దులే మనకి, మనమే చీట్ కొట్టేసి రప్పించాము బైక్. షర్ట్ మార్చుదాం, కాళ్ళలో షర్ట్లు ఉన్నాయి. సెట్ ఇంకా ఎన్నికిపోదాం రండి. ఈ గ్రీన్ కార్ తీసుకొని వెళ్ళిపోదాం, కిందకి వెళ్ళి ట్రాక్టర్లు అమ్ముదాం. ట్రాక్టర్లు కాదమ్మా, జీపులు అని అమ్ముదాం పదమ్మా. గేమ్ ఇండియన్ బైక్ గేమ్ 3D మ్యాప్ పేరు నాకు తెలీదు. గ్రీన్ కలర్ అయితే 10 లక్షలు, రెడ్ కలర్ అయితే 15 లక్షలు. డౌన్ పేమెంట్ మ్యాక్సిమం 5 లక్షలైనా కట్టాలా? ఇదిగోండి గైస్, చూడండి. ఒక జీప్ తీసుకెళ్ళి ఒక మనిషి ముందు వేద్దాం. ఆ మనిషి వచ్చి కొంటారా మనం అని మనకు తెలియదు. ఒక్కొక్కటి తీసుకెళ్ళి పెడతాం గైస్ అక్కడ. అదిగోండి అక్కడ మనుషులు ఉన్నారు. ఇప్పుడు నాకు ఒక డౌట్, ఈ మనిషిని తొక్కిచ్చేస్తే అవ్వట్లేదు. సార్ కొంచెం కొంటారా సార్ కొంచెం జీప్ కొనండి సార్, 15 లక్షలే సార్, ప్లీజ్ సార్ అడుక్కుంటున్నాను కదరా, ప్లీజ్ సార్. నా దగ్గర ఆల్రెడీ 10 జీపులు, నన్ను పక్కన పిలవక, నన్నే పిలవక అన్నారంటే ఆడు తొక్కిచ్చేయాల్సిందే. తొక్కలే, కారు దిగురా, స్టిక్కీ బాంబు ఎత్తురా. ఈ మనిషి మీద వేసేసి మనిషిని చిత్తక్కొచ్చేద్దాం. హెడ్కి ఒక చాలా బాయ్. ఇప్పుడు నేను పిలిస్తే పోలీసులు వస్తారు, నేను అయిపోతాను. వద్దులే, 15% ఛార్జింగ్ ఏందిరా బాబు. సార్ మీరైనా కొంటారా సార్? 15 లక్షలే సార్, తీసుకోండి. మంచి జీపు, క్వాలిటీ. సారీ సార్ తొక్కిచ్చేసాను.
ఏమనుకోకండి. మేడం 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 ఏంద్రా కార్ అడ్డం కట్టినాం అంటున్నారు గాయస్. ఆడు ఏం చేయమంటారు? కార్ జీప్ అమ్మే బిజినెస్ కదా మరి. ఈ సారా మేడమా? సార్ జీప్ కొనాను సార్. సార్ జీప్ కొనాను సార్. అందులో ఏం తిరుగుతారు సార్? జీప్లో ఏసీ కూడా ఉంది సార్. ఏసీ ఉంది, కలిసి వస్తుంది, ఫ్యాన్ కూడా పెట్టుకోవచ్చు గాయస్. సార్ ప్లీజ్ సార్ కొనండి సార్. గాయస్ నెక్స్ట్ వీడియోలో ఇంకో ఛాలెంజ్ చేస్తూ బైకులు అమ్ముదాం గాయస్. అంటిల్ దెన్ బాయ్. రేపే కొత్త వీడియో వస్తుంది, కాచుకోండి.